ఈ రెండు ద్రవిడ పార్టీలు ఇప్పుడు విజయ్ పార్టీ టీవీకేకి కూడా ఎన్నికల సమయంలో హిందూ ఓట్ల కోసం ఆలయాలకు వెళ్ళడానికి వెనకాడవు. కానీ ఎన్నికలు పూర్తయ్యే తర్వాత మళ్ళీ తమ అసలు ఎజెండాకు తిరిగి వస్తారు. ఆ ఎజెండాలో మొదటి అంశం సనాతన వ్యతిరేకత, సనాతన ధర్మాన్ని బలహీనపరచడం లేదా అంతం చేయాలని ప్రయత్నించడం. ఇక రెండవది తమ సిద్ధాంతాన్ని విస్తరించడం. తమ సిద్ధాంతాన్ని విస్తరించాలనుకోవడంలో తప్పు లేదు, కానీ ఒక మతానికి వ్యతిరేకంగా ఉండే ఒక సంస్కృతిని లక్ష్యంగా చేసుకునే ఆ దేశపు సంస్కృతిని వ్యతిరేకంగా ఉండే సిద్ధాంతాన్ని ప్రోత్సహించడంపై దేశహితంగా ఎలా ఉంటుందో. అందుకే దేశ విభజన గురించి మొదటగా మాట్లాడిన రాష్ట్రం తమిళనాడే అయ్యింది. తమిళులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని, భారతదేశం నుంచి వేరు చేయాలనే ప్రయత్నాలు కూడా చాలా పాతవి అవి. ఈరోజు చూస్తుంటే ఆ ప్రాజెక్టు విజయం సాధించినట్లుగా కనిపిస్తోంది. సంఖ్యలో తక్కువగా ఉన్నవారు ప్రభావంలో 100% ముందుకెళ్ళిపోయారు.